హాయ్ అండి. మేమైతే నిన్న హైదరాబాద్లోనే ఉన్న గాజుల రామారాం అంట అక్కడ ఉన్న ప్రాణవాయు అర్బన్ ఫారెస్ట్ పార్క్ అయితే వెళ్ళామండి. అదైతే చూడడానికి అయితే ఒక ఫారెస్ట్ లానే ఉంది. సో ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం రండి. లోపల చూద్దాం ఎలా ఉందో రండి. ఇదైతే స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. రైట్ సైడ్ అయితే టికెట్ కౌంటర్ ఉంది. మా హస్బెండ్ అయితే వెళ్ళి అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ అయితే తీసుకుంటున్నారు. అయితే ఇది ఫ్రీ అయితే కాదండి, మనీ పే చేయాలి. ఇక్కడ మా ఆయన అయితే హాయ్ చెప్తున్నారు. అండ్ పెద్దవాళ్ళకైతే 40 రూపీస్ టికెట్, చిన్నపిల్లలకి 3 years అబోవ్ అయితే 30 రూపీస్. మా పాపకైతే తీసుకోలేదండి టికెట్, వాళ్ళు పర్లేదని చెప్పారు. అండ్ ఇదైతే మ్యాప్ రూట్ అనమాట. ఏ రూట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న మ్యాప్ లాగా అయితే ఇచ్చారు. ఇక్కడైతే 2 ways ఉన్నాయన్నమాట, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఎటు సైడ్ అయినా వెళ్ళొచ్చు. మేమైతే ఈ రైట్ సైడ్ అయితే వెళ్తున్నాము. చూడండి మా పాప ఎలా వెళ్తుందో. అండ్ ఈ రైట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. అంటే ప్లే ఏరియా కూడా ఉందన్నమాట అక్కడ. సో మేమైతే ప్లే ఏరియాకి వెళ్తున్నాము. అయితే అక్కడ ఎక్కువైతే లేవు ప్లే ఏరియాలో, జస్ట్ స్లైడ్ అండ్ సమ్ ఉన్నాయి, కొన్ని ఒక 2-3 ఉన్నాయి. అండ్ క్రాడల్ అయితే ఉంది, ఉయ్యాలైతే ఉంది. ఇక్కడ చూడండి అంతా ఇది ఫారెస్ట్ పార్క్ కదా, సో చాలా వరకు అంతా అడవిలాగే ఉంది, ఫారెస్ట్ లాగే ఉందండి. చాలా దూరం అయితే నడిచాము మేమైతే, మా పాప కూడా చాలా దూరం నడిచింది. అండ్ ఈ పార్క్లోనే పక్కనే ఇల్లులు కూడా ఉన్నాయి, హౌసెస్ కూడా ఉన్నాయి, పక్క పక్కనే అపార్ట్మెంట్స్. అండ్ అక్కడి నుంచి వాకింగ్కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, వాకింగ్ చేస్తూ వెళ్తూ కొంతమంది అలా ఉంది. ఇక్కడైతే చూడండి వ్యూ పాయింట్ ఉంది, అదైతే మేము రిటర్న్లో వెళ్ళామన్నమాట. అంటే నేను 2 ways అని చెప్పాను కదా, అటు సైడ్ నుంచి వెళ్తే ఫస్ట్ అది వస్తుంది. మేము ఇటు సైడ్ నుంచి వచ్చాం కాబట్టి ఇటు దూరంగా ఉంది. అది జస్ట్ ఒక సిట్టింగ్ ప్లేస్ అనమాట, మనకి వ్యూ పాయింట్. చూసేయండి, చూశారు కదా, మనుషులు కూడా ఉన్నారు, కాకపోతే ఎక్కువ అయితే లేరండి పార్క్లో, తక్కువే ఉన్నారు జనాలు అయితే. చూడండి హౌసెస్ కూడా ఉన్నాయి. చూడండి అంతా ఇక్కడ బాగా చెట్లు అయితే, కొంచెం అయితే అంటే భయం అయితే లేదు, బాగా చెట్లు అయితే ఉన్నాయి. ఏరియా అంతా కొండలు రాళ్ళు అన్నీ చూడండి. హౌసెస్ బాగా కనిపిస్తున్నాయి అటు నుంచి వచ్చేవాళ్ళు. అండ్ ఆ వాకింగ్కి వచ్చే వాళ్ళు అయితే 2000 పే చేయాలంటండి. అంటే 1 yearకి 2000 పే చేస్తే వాళ్ళు వాకింగ్కి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ చూడండి లయన్ బొమ్మ అయితే ఉంది, స్టాచ్యూ అయితే. అక్కడ నిలబడి అయితే మేము ఫొటోస్ తీసుకున్నాము. ఫస్ట్ చూడగానే భయం వేసింది, తర్వాత అది స్టాచ్యూ అని అర్థం. అక్కడ మ్యాప్ చూపించాను కదండి, అలాగా కొన్ని మనకి ప్లేసెస్ నేమ్స్ అయితే ఇచ్చారు, పిక్నిక్ ఏరియా, ప్లే ఏరియా అని. అలాగా ఇది పిక్నిక్ ఏరియా అనమాట. ఫైనల్గా అయితే కొంచెం చాలా దూరం నడిచాక మేము ప్లే ఏరియా దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి ఇక్కడ కొంచెం దగ్గరలోకి వచ్చేసాం. మా పాప అయితే కళ్ళు మూయండి చూస్తాను అని చెప్పింది, తనకు అలా చేస్తే ఇష్టం అనమాట. సో కళ్ళు మూసారు, వాళ్ళ నాన్న కళ్ళు మూసి చూపించారు. సో అక్కడ చూడండి చిన్నదనమాట ప్లే ఏరియా అనేది. కొంతమందే ఉన్నారు, ఎక్కువ లేరు, అంటే కొంచెం చాలా దూరం కదా, సో అందుకని ఎక్కువ లేరు, పిల్లలు కూడా తక్కువ ఉన్నారు. మా పాప అయితే ఇంకా అది చూడగానే, స్లైడ్ చూడగానే ఇంకా పరిగెత్తేసింది, తనకి చాలా ఇష్టం అనమాట. ఇంకా అది వెళ్ళి బాగా ఆడుకుంది అక్కడికి వెళ్ళి. ఇక్కడైతే ఇంకా స్లైడ్ చూసింది కదండి, ఇంకా ఆగదు, తను ఇంకా వెళ్ళి ఆడుకోవాలి. సో వెళ్ళింది, కాకపోతే అక్కడ కొంచెం ఎత్తుగా ఉంది కాబట్టి వెళ్ళలేదు, భయపడింది కొంచెం. నన్నైతే హెల్ప్కి రమ్మనింది. సో నేనైతే వెళ్ళి ఎక్కించాను. తర్వాత కూడా స్లైడ్ అయితే జారలేదు, వాళ్ళ నాన్న వచ్చి పట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా తను ఆడుకుంది. తర్వాత ఇంకా తనే ఇంకా ఎక్కుతూ బాగా ఎంజాయ్ చేసింది అనమాట. ఆ స్లైడ్ అయితే జారుతూ బాగా నచ్చింది తనకి.
ఇక్కడైతే మనకి ఒక టన్నల్లా ఉందండి. అది జస్ట్ ఒక ఇమేజ్లా ఇచ్చారు, కానీ ఆ టన్నల్ లాగా పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. అటు ఇటు వెళ్తూ ఆడుకోవడానికి. ఒకసారి అయితే వెళ్ళి వచ్చేసింది మా పాప, ఒక 2 టైమ్స్ అలాగా వెళ్ళి వచ్చేసింది. ఇక్కడ చూసారండి, ఇంకోటి కూడా ఉంది మనకి, ఇంకో టన్నల్లా ఉంది అది కూడా. కాకపోతే అక్కడ పైనుంచి కూడా రావచ్చు, పైన కూడా ఒక హోల్ పెట్టారు మనకి. అక్కడ కూడా పిల్లలు కొంచెం ఎంజాయ్ చేసేలాగా పెట్టారు. లాస్ట్‌లో ఉయ్యాలైతే ఎక్కేసిందండి. ఉయ్యాలన్నా కూడా చాలా ఇష్టం మా పాపకి. ఆల్మోస్ట్ పార్క్‌కి వెళ్ళేదే ఉయ్యాల కోసం వెళ్తుంది. ఇక్కడైతే మనకి చెక్క ఉయ్యాలు ఇచ్చారండి. చాలా సేపు అయితే ఊగింది. ఎక్కువ లేరు కదా పిల్లలు, సో ఎవరు లేరని చాలా సేపు అయితే ఊగింది మా పాప. ఇక్కడ చూసేయండి, తక్కువ ఉన్నాయి కదా గేమ్స్ అయితే. చూడండి, చాలా పెద్దదండి ఫారెస్ట్ ఏరియా ఇది. లాస్ట్‌లో చూడండి మా పాప హాయ్ అయితే చెప్తుంది. మీకు స్టార్టింగ్‌లో చూపించాను కదండీ, అదే వ్యూ పాయింట్. ఫైనల్లీ అయితే వచ్చేసాము అంతా తిరుక్కొని. అంతే ఈ వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతే ఈ వీడియో. బై బాయ్.